నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత లేకుంటే ఆత్మహత్యలే తమకు శరణ్యమంటూ ఉరితాళ్లను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయడంతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలో ఏ వర్క్ జరగదు అనేది, కానీ ఇన్నాళ్ళ బట్టి మాకు ఏ విధంగానూ ఉద్యోగ భద్రత కల్పించట్లేదండి. మేము గత 12, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల మట్టి కూడా వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదండి, హెచ్ఆర్ పాలసీ లేదండి. మాకంటే ముందు స్కీములు, వెనకాల వచ్చిన స్కీములు అన్నిటికీ ఉద్యోగ భద్రత ఉంది, హెచ్ఆర్ పాలసీలు ఉన్నాయి. కాబట్టి మాకు మీ అందరూ ఉద్యోగ భద్రతకి అవకాశం ఇప్పించాలి, కల్పించాలి. ఉద్యోగ భద్రత కావాలి. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతోంది. 22వ రోజు ధర్నా చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో 3వ తేదీన కలెక్టర్ కార్యాలయ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దీప్తి, మనోజ, రాధా, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు పెడుతున్నామన్నారు. అంగన్వాడీలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అట్లాగే కనీస వేతనం ఇవ్వమని మేము దఫాల వారీగా అనేక సార్లు మేము డిమాండ్ చేస్తూ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రేపు 3వ తారీఖు కలెక్టర్ కార్యాలయాల వద్ద బైఠాయింపు కార్యక్రమంగా ఉంది. తప్పనిసరిగా అంగన్వాడీలు జిల్లాల వారీగా ప్రతి చోట మేము కూర్చుంటాం. అట్లాగే గుంటూరు కలెక్టరేట్ వద్ద మేము బైఠాయింపు కార్యక్రమం ఉంది. ఈ రేపు కూడా కలెక్టర్ గారి ద్వారా మరి మా రిప్రజెంటేషన్ పంపిస్తాము. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 18వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. జనవరి 8 నుంచి 10 వరకు జరిగే ఈ సభలకు సంబంధించిన పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, శివాజీ ఇతర నాయకులు ఆవిష్కరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలపై పలు తీర్మానాలు చేయనున్నట్లు అజయ్ కుమార్ తెలిపారు. రైతులు ప్రతి ఏడాది పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ ఏపీ బర్ధన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రైతు దగ్గర సరుకు పంట ఉన్నప్పుడు ధరలు పాతాళంలో ఉంటాయి. అదే రైతు దగ్గర నుంచి వ్యాపారస్తు దగ్గరికి వచ్చేటప్పటికే సరుకుల ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఆకాశంలో ఉంటుంది. ఈ వ్యత్యాసం ఈ ప్రభుత్వ దళారీ వ్యవస్థ యొక్క దుష్ఫలితంగానే ఏ బూర్జువా పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకనే రైతు సంఘం రేపు జరగబోయే మహాసభలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుకూలంగా పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, కౌలు రైతులకి రుణాలు రద్దు చేయాలని, అలాగే ప్రభుత్వం తక్కువ రైతులకి మంచి రకం విత్తనాలని అమ్మాలని తదితర అన్ని డిమాండ్లతోటి ఈ మహాసభ జరగబోతూ ఉంది. గుంటూరు జిల్లా నుంచి కూడా అత్యధిక మంది రైతులు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత వినూత్న నిరసన చేపట్టింది.
జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న పోస్టల్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో ద్రాక్షలను కర్రకట్టి అందిన ద్రాక్షగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలపై జగన్ నీరు చల్లారన్నారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు అందని ద్రాక్షగా మారాయన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్, గుత్తుకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఈ విధంగా అందని ద్రాక్షగా మారిపోయింది. ఇదిగో ఇస్తాడు అదిగో ఇస్తాడు అని చూసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశల పల్లకిలో ఏదో చేస్తాడు, ఒక అవకాశం ఇస్తాడంటే ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ అన్యాయపు అరాచకాలన్న ఆపి ఏపీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటమా, ఉపాధి కల్పించడమా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలా. ఇప్పటికైనా మీ విశ్వసనీయత కాపాడుకోవాలంటే ఇంకా 3 నెలల టైం ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారంటే మరి ఎంత దారుణంగా ఉందో, బడుగు బలహీనుల జీవితాలంటే మరి జగన్మోహన్ రెడ్డికి హాస్యాస్పదం అయిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా అయితే ఉద్యోగాలని ఈ విధంగా అందని ద్రాక్షాల్లాగా చేశావో అలానే రాబోయే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కూడా నీకు అందని ద్రాక్షాలుగా మిగిలిపోతాయని చెప్పి, కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఒక 60 రోజులు ఉన్న తరుణంలో ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసి అపాయింట్మెంట్లు ఎన్నికలకు ముందు ఇవ్వగలిగితేనే నిరుద్యోగులు మరి నీ పక్షాన ఉండడానికి ముందుకొస్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజు కొనసాగింది. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని యూనియన్ నాయకులు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మంచినీటి సరఫరా ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. పార్కు సెక్షన్లో పనిచేసే వాళ్ళకి అన్యాయం చేశారు. అలానే ఈ పార్కు సెక్షనే కాకుండా ఇంజనీరింగ్ విభాగంలో సెక్యూరిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, వాటర్ సెక్షన్లో పనులు చేసే కార్మికులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి రాలేదని చెప్పి మొండిగా వ్యవహరిస్తోంది. వాళ్ళు కూడా వాటరు, కరెంటు ఆపి రేపటి నుంచి సమ్మెలోకి రాబోతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మేము అడిగిన హక్కులను నెరవేర్చకపోతే రేపటి నుంచి రాష్ట్రం అంతటా లైట్లు, వాటరు ఆపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. రాజకీయ కుట్రతో మంత్రి విడుదల రజని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆరోపించారు. వైసీపీకి చెందిన వారితో తమ కార్యాలయంపై రాళ్లు వేయించుకుని టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. అశోక్ నగర్ టీడీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో బీసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేటలో గెలవలేక గుంటూరు వచ్చిన మంత్రి ఓటమి భయంతో అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అడ్డా అని ఇక్కడ జగన్ పోటీ చేసినా గెలిచే అవకాశం లేదన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేసినా కూడా తాము సహనం వహించామన్నారు. అధికారాన్ని ఉపయోగించి వైసీపీ నాయకులను సైతం మంత్రి భయపెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, బీసీలను వైసీపీ పూర్తిగా మోసం చేసిందన్నారు. కులాలను అడ్డుపెట్టుకుని మంత్రి రాజకీయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నువ్వు గెలవలేక, చిలకలూరుపేటలో గెలవలేక ఇక్కడికి వచ్చి కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ఇట్లా ఆ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకొని మళ్ళీ మా మీద కేసులు పెడతా మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదని, రాబోయే రోజుల్లో నీకు ఈ గుంటూరు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం కూడా, ఇప్పటికైనా సరే మీరు పద్ధతిగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుందాం. గెలుపు ఓటములన్నీ సహజం. ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకునేది మంచి పద్ధతి. పార్టీ ఆఫీసుల మీద దాడి చేయటం, కార్యకర్తల మీద, చదువుకునే పిల్లల మీద కేసులు పెట్టడం అనేది దుర్మార్గం. ఈ జిల్లా ప్రజలు, నగర ప్రజలు ఒకసారి ఆలోచించండి. అర్ధరాత్రి జరిగిన దాడికి ఎవరినో 30 మందిని ఏరుకొని కేసు పెట్టి మా పిల్లల్ని ఇట్లా హింసించడం అనేది తప్పది. కోడికత్తి డ్రామాలు లేకపోతే ఇంకో డ్రామాలు మా పార్టీ వాళ్ళు వేసేవాళ్ళు కాదు. ఎస్సీలను కానీ, బీసీలను కానీ
బీసీలు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, బీసీలు ఏం చెబుతుంది, నేను బీసీ మహిళని నన్ను భయపెడుతున్నారని చెబుతుంది. అసలు బీసీ మహిళ నిన్ను భయపెట్టేది ఏంది? నువ్వే చిలకలూరిపేటలో మీ మినిస్టర్ని, మీ ఎమ్మెల్సీని, మీ ఎంపీని భయపెడతా, వాళ్ళందరినీ భయపెడతా, నీ నియోజకవర్గానికి రానికుండా చేస్తుందో నువ్వు, మేము కాదు. క్షయవ్యాధి నివారణలో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్తులు కావాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఈ సందర్భంగా ఆయన నూతన క్యాలెండర్, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనాయక్ బుక్యా మాట్లాడుతూ అందరూ కలిసి క్షయలేని జిల్లాగా గుంటూరు జిల్లాని తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సేవా సమితి, వైష్ణవి క్యాటరర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన రాష్ట్ర స్థాయి ఉచిత బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరగనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి చెప్పారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో సమితి అధ్యక్షులు లక్ష్మీపతి మాట్లాడారు. సంపత్ నగర్లోని శృంగేరి శారదా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన సమితి కార్యాలయంలో మహిళల ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సమితి సభ్యులు శివప్రకాష్, రామకృష్ణారావు, రామ్ గోపాల్, శ్రీనివాస్, శర్మ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మాకు ఈ కార్య విషయంలో విస్తృత పరిచయం ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ పొద్దున పూట మిమ్మల్ని అందరినీ పిలిచాము. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా శ్రీ గొల్లపూడి రామకృష్ణారావు ఉంటారు. దీంతోపాటు మరి సభ్యులుగా గత 2 నెలలుగా దీంట్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి మా టీం, అక్కడ శ్రీనాథ్ గారు మా ఉపాధ్యక్షులు, శ్రీ రామ్ గోపాల్ గారు, శ్రీ సాయిబాబు శర్మ గారు, వీరు కాకుండా కూడా పాండురంగారావు అని చెప్పి ఇంకొక ఆయన కూడా ఒక కమిటీ, సబ్ కమిటీ ఉన్నారు. వీరంతా కూడా గత 2 నెలలుగా ఇదే పనిలో మరి పెద్ద ఎత్తున చేయటము, అప్లికేషన్ ఇవ్వటము చేస్తున్నారు. మరి మీ ద్వారా దీన్ని ఇంకా విస్తృతంగా చేయాలని బ్రాహ్మణ సేవా సమితి చేసే అనేక సేవా కార్యక్రమంలో ఇది ఒక భాగం. బ్రాహ్మణ సేవా సమితి వారు నవంబర్ 30వ తారీఖు వరకు అప్లికేషన్స్ సమితి కార్యాలయంలో ఉచితంగా అందజేశారు. ఆ రోజు నుంచి 500 రూపాయల రుసుము వైష్ణవ్ క్యాటరింగ్ వారు పెట్టి ఆ 500 రూపాయలు తీసుకున్నందుకు గాను ఆ ప్రత్యేక సంచికలో వారి వధూవరుల పేరు నమోదు చేసుకొని వారి ఇంటికి ఆ ప్రత్యేక సంచిక అందుబాటు పంపిస్తారు. జనవరి నెల 7వ తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం 8:30 కల్లా కార్యక్రమం మొదలవుతుంది. అల్పాహారంతో మొదలయ్యి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమితి వారు ఈ వధూవరుల వివాహ పరిచయ వేదిక కోసం ప్రత్యేక సంచిక కూడా మేము తయారు చేశాము. ఈరోజు ఆ ప్రత్యేక సంచిక కూడా మీ యొక్క సమక్షంలో మేము పుస్తకాన్ని విడుదల చేస్తున్నాము. ఈ ప్రత్యేక సంచిక వధూవరులు తల్లిదండ్రులు వచ్చి ఆ రోజు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆ రోజు నాడు పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులుగా పోలిశెట్టి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రంలో ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కాపునాడు సంఘ నేతలు సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మిరియాల గోపి, గాద వెంకటేశ్వరరావు, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాపుల అభివృద్ధికి కాపునాడు కృషి చేస్తుందని నేతలు తెలిపారు. కాపునాడు ఒక 9 అంచెల ప్రోగ్రామ్ని చెప్తుంది. ఏం చెప్తుందంటే ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే మన ఇంట్లో మన ఆడవాళ్ళని ఏ పార్టీకి వేస్తున్నామని ఎప్పుడైనా అడిగామా? ఏమండి చెప్పండి, ఎప్పుడైనా మన ఇంట్లో మన ఆడవాళ్ళని ఓటేస్తున్నామా, ఓటేసానని అడుగుదామా?
టైం అయిపోతుంది వెళ్ళిపోండి ఓటేయండి అంటాం తప్ప ఏ పార్టీకి వెళ్తాం ఏంటి అని ఆలోచన ఎప్పుడైనా చేసామా? అంటే ఇక నేను ఒక ప్రాక్టికల్ మనిషిని. నేను ఈ ప్రాక్టికల్ మనిషిలో ఈ ప్రాక్టికల్ దీంట్లో ఏంటంటే నేను మా ఇంట్లో రంగగారి టైంలో ఇట్లా ఎంతకాలం మనం కులాన్ని మోసం చేస్తూ మనను మనం మోసం చేసుకుంటాం. నేనది ఎందుకంటే వాళ్ళ రాజకీయాల్లో అవునన్నా కాదన్నా కానీ ఏ కులపోడు అపరపడిన చూసుకుంటున్నాడు ఎక్కడైనా సరే. అలాంటప్పుడు మనం కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నామని చెప్తారు ప్రతిసారి కూడా, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్తారు మన వాళ్ళంతా. మరి ఇంత పెద్ద సంఖ్య మనం ఉన్నప్పుడు ఎందుకు వెనకబడిపోతున్నాం? ఆ దిశగా ఒకసారి ఆలోచించాలి కదా మనం కూడా. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏదైనా ఒక పని జరగాలంటే మనకే అవ్వాలి కదా, అది మనకు ఫేవర్గా రావాలి కదా. మనం ఫేవర్గా ఎందుకు రావట్లేదు? ఉండటానికైనా ఎక్కువ మంది ఉన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి, కానీ అక్కడ ఏదైనా జరిగినప్పుడు మాత్రం మనాడు ఎవడం ముందుంటే ఖచ్చితంగా వాడిపోతాడు. మరి ఎక్కడ జరుగుతుంది తప్పు? ఎక్కడ జరుగుతుంది తప్పు? అలాంటి తప్పులు జరగకుండా ఒకసారి పెద్దలందరం కూడా ఒక మంచి ఆలోచన, ఎందుకంటే ఇప్పటి వరకు చూసాం మనకు కోరిక ఉంటే సరిపోదు, ఆ కోరికను తీర్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి, దానికి అందరూ కూడా సహకరించాలి. ఆ సహకరించుకుంటూ వెళ్ళినప్పుడే మనం ప్రయత్నం కూడా మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది. అలాంటి అవకాశం మన ముందు వచ్చినప్పుడు కూడా మనం జార విడుచుకోకుండా వెళదాము అనేదే నా భావన. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.